శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి గత కొద్ది రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వృత్తిపరమైనటువంటి ఇబ్బందుల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతుంది. మరి ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉచ్చ స్థితిలో రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరిగింది. దానివల్ల ఈ రాశిలో ఎవరైతే సినిమా రంగం అవ్వండి, అలాగే మల్టిపుల్గా ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా సరే, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకైనా పెద్ద మొత్తంలో బ్యాంకు రుణం అన్నది రిలీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనూహ్యంగా మీకు వృత్తిపరమైనటువంటి ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలంగా సబార్డినేట్గా ఉన్నటువంటి మీరు మేనేజ్మెంట్ స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది. బాధ్యతలు కూడా చాలా వరకు పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, కన్స్ట్రక్షన్లో కానీ, అంటే ఇండిపెండెంట్గా మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ వారం నుంచి మీకు రాబోయే మార్చి 25 వరకు శుక్రుడు మరి అష్టమ స్థాన సంచారం వల్ల చాలా గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అదృష్టంగా మీ యొక్క పనులు సక్సెస్గా చేసుకోవడం జరుగుతుంటుంది. స్త్రీలకి ప్రధానంగా వారి ఇల్లాస్తో ఉన్నటువంటి విభేదాలు కానీ, భర్తతో ఉన్నటువంటి సమస్యలను కానీ, రాజకీయంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడి చాలా ఒక మంచి గుర్తింపు అన్నది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు రావడం జరుగుతుంది. మరి లాభస్థానంలో గురుగ్రహ వక్రగమనం కూడా 2 రకాల అవకాశాలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదో ఒక అవకాశాన్ని కోరుకొని దాంట్లో సెటిల్ అవ్వడం అన్నది మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారికి చాలా కాలంగా ఆశిస్తున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా వరకు మిమ్మల్ని పార్ట్నర్స్ వల్ల, జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ప్రధానంగా కుజుడు మరి రాశి వారికి యోగకారకుడుగా సప్తమ స్థానంలో రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ యొక్క భార్యాభర్తల మధ్య కానీ, వ్యాపార పార్ట్నర్స్ మధ్య కానీ ఎవరో ఒకరు విభేదాలు సృష్టించి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దాంతో రాష్ట్రాధిపతి రవి కూడా సప్తమ స్థాన సంచారం వల్ల మీరు మీ పార్ట్నర్సు, లేదంటే మీ భార్య, లేదంటే మీ భర్త చెప్పినట్టు మీరు వినాలి తప్ప మీ మాటకి పెద్దగా నెగ్గుకు రావడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అపోజిషన్ వారి యొక్క బలం పెరిగిపోయింది. అక్కడ కుజుడు, అక్కడ రవి, అక్కడ బుధుడు, అలాగే మరి రాహుగ్రహం, దాంతోపాటు ధన లాభాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఫైనాన్స్తో కూడుకున్నటువంటి ఇబ్బంది. మీరు ఏమాత్రం వాళ్ళతో రాజీ పడకుండా ఉంటే మీకు రావాల్సినటువంటి లబ్ధి, లేదంటే ధనం రావడం ఆగిపోతూ ఉంటుంది. అందువల్ల ఒకదానికి ముడిపడ ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు మీరు మీ యొక్క వ్యాపార భాగస్తులు చెప్పినట్టు తప్పనిసరిగా వినవలసి వస్తుంది. వింటే తప్ప మీకు ఆ ఫండ్స్ రిలీజ్ అవ్వడం కానీ, లేదంటే కొన్ని ఇబ్బందులు కానీ ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి కొంతకాలం పాటు రాజీ ధోరణిలో వెళ్ళడం మంచిది. తర్వాత దానికి అదే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మరీ పట్టుదలగా, మరీ మొండితనంగా ఎవరు చెప్పినా వినకుండా మీ మాటే నెగ్గాలని పట్టుదల ఉంటే మాత్రం కొంత సమయంలో మీకు మీరే నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రాశి యందు ఉన్నటువంటి కేతువు మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్నే మీరు పట్టుకుంటారు తప్ప అవతల వారి యొక్క వాదన మీరు ఏమాత్రం వినకుండా మీదే నెగ్గాలని పట్టుదల ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు నష్టం వచ్చినప్పటికీ కూడా మీ పట్టుదల నెగ్గాలనే ఉద్దేశంతో మరి ఆ మాట నెగ్గాలనే ప్రయత్నంలో మీరు చాలా వరకు ఈ మొండి పట్టుదలతో పోవడం జరుగుతుంటుంది. కాబట్టి కొంతవరకు రాజీ మార్గంలో వెళ్ళడం వల్ల టెంపరీగా నష్టం కలిగినప్పటికీ కూడా ఫ్యూచర్లో దానివల్ల మీకు చాలా లాభం కలుగుతుంది. కాబట్టి ప్రస్తుతం రాజీ ధోరణిలో వెళ్ళడం మంచిది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని
తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. మరి చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుద్ది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాసుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారిని పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా
దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం, అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా ఆదరణ అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వాడు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవం ఇస్తారన్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.